గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ క్లాస్లో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా సైకాలజీ నుంచి మాత్రం ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే సైకాలజీ సబ్జెక్ట్లో నుంచి మూర్తిమత్వం అనే పాఠం, లేదంటే పర్సనాలిటీ, మూర్తిమత్వంని ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటారు కదా, ఆ పర్సనాలిటీ నుంచి సంఘర్షణ అనే టాపిక్ తీసుకుని నేను ఇప్పుడు క్లాస్ చెప్పబోతున్నాను. సంఘర్షణని ఇంగ్లీష్లో కాన్ఫ్లిక్ట్ అంటారు. అయితే సంఘర్షణ అనేది మనకి ఎప్పుడు జరుగుతుంది? రెండు ఏదైనా ఇష్టమైన విషయాలు కానీ, లేదంటే రెండు ఇష్టం లేని విషయాలు కానీ, ఇలాంటి అప్పుడు మనకి సంఘర్షణ అనేది జరుగుతుంది. మన మనసుకు కలిగే సంఘర్షణని ఆందోళనని సంఘర్షణ అని చెప్తారు. ఇక్కడ ఏవైనా రెండు అంశాలను చూపించి అందులో ఒక దానిని ఎంచుకోమన్నప్పుడు వ్యక్తిలో కలిగే ప్రతిచర్యలే సంఘర్షణ. అంటే ఇక్కడ ఏది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా సరే రెండు అంశాలను చూపించినప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఒక దాన్ని మాత్రం ఎంచుకోమన్నప్పుడు మన మనసుకు కలిగే ప్రతిచర్యనే సంఘర్షణ అని అంటారు. రెండు విరుద్ధ భావాలను చూపించి ఖచ్చితంగా ఒక దానిని ఎంచుకోమన్నప్పుడు వ్యక్తిలో కలిగినటువంటి తన్యత సంఘర్షణ అని ఎవరు చెప్పారంటే ఇక్కడ డగ్లస్ అండ్ హాలండ్ అనే శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక్కడ మనకి రెండు విరుద్ధ భావాలను చూపించి ఖచ్చితంగా ఒక దానిని ఎంచుకోమన్నప్పుడు వ్యక్తిలో కలిగినటువంటి తన్యతనే సంఘర్షణ అని ఎవరు చెప్పారు? ఇక్కడ డగ్లస్ అండ్ హాలండ్ అనే శాస్త్రవేత్తలు మనకి చెప్పారు. అయితే ఈ సంఘర్షణను 4 రకాలుగా విభజించినది మనకి కుర్ట్ లెనిన్ అనే శాస్త్రవేత్త చెప్పారన్నమాట. సంఘర్షణలను 4 రకాలుగా విభజించినది ఎవరంటే కుర్ట్ లెనిన్. ఇక్కడ మనకి బిట్టు ఈ విధంగా రావచ్చు, అంటే సంఘర్షణను విభజించిన వారు ఎవరు అని రావచ్చు కుర్ట్ లెనిన్, దానికి ఆన్సర్. అలాగే ఈ నిర్వచనాన్ని ఇచ్చి ఈ నిర్వచనాన్ని చెప్పింది ఎవరు అన్నప్పుడు మనకి ఆప్షన్స్లో డగ్లస్ హాలండ్ లేదంటే కుర్ట్ లెనిన్ కానీ ఇలా శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకుని ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టాలన్నమాట. అయితే సంఘర్షణలను 4 రకాలుగా విభజించింది కుర్ట్ లెనిన్ కదా, అవి ఏమేమిటో ఒకసారి చూద్దాం మనం. ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. మొట్టమొదటిగా మనం ఉపగమ సంఘర్షణ అంటే ఏంటో చూద్దాం. రెండు ఇష్టమైనటువంటి విషయాలను చూపించి అందులో ఒక దానిని ఎంచుకోమన్నప్పుడు వ్యక్తిలో కలిగేటువంటి సంఘర్షణను ఉపగమ సంఘర్షణ అని అంటారు. రెండు ఇష్టమైనవి అంటే ఏంటి? ఇక్కడ రెండు పాజిటివ్ విషయాలు ఉంటాయి, దాంట్లో ఖచ్చితంగా మాత్రం ఒకటి ఎంచుకోవాలి. అలాంటప్పుడు మన మనసుకు కలిగే సంఘర్షణను, ఆందోళనని ఉపగమ సంఘర్షణ అని అంటారు. అయితే ఉదాహరణ చూద్దాం ఒకసారి. పరీక్ష హాలులో ఒక విద్యార్థి రెండు బాగా సమాధానాలు తెలిసినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఒక్కదానికి జవాబు రాయమనడం. అంటే ఇక్కడ ఎగ్జామ్స్లో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్లో మనకి రెండు కూడా ఆ అబ్బాయికి వచ్చిన ప్రశ్నలే ఉంటాయి. అలాంటప్పుడు ఏదో ఒకటే రాయాలి, అది రాద్దామా ఇది రాద్దామా ఏది రాద్దాము అనే డౌట్ అనేది వస్తుంది, అంటే సందేహం అనేది కలుగుతుంది, ఆందోళనకి గురవుతాడు అనమాట. అలాంటప్పుడు కలిగే సంఘర్షణని మనం ఉపగమ సంఘర్షణ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక విద్యార్థికి తనకు ఎంతో ఇష్టమైన ఐఏఎస్ ఆఫీసర్ గాను మరియు ఐపీఎస్ ఆఫీసర్ గాను జాబ్ రావడం. అంటే ఒక వ్యక్తికి సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు అబ్బాయికి ఏంటి ఐఏఎస్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది, ఒకేసారి ఐపీఎస్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. ఆ రెండు ఇష్టమే తనకి, కానీ అలాంటి సమయంలో ఏది ఎంచుకోవాలని ఆందోళన అనేది చెందుతాడు. అలాంటి సమయంలో ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణను ఉపగమ సంఘర్షణ అని అంటారు. నెక్స్ట్ పరిహార సంఘర్షణ. రెండు ఇష్టం లేని విషయాలను చూపించి అందులో ఖచ్చితంగా ఒక దానిని ఎంచుకోమన్నప్పుడు ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణను పరిహార సంఘర్షణ అని అంటారు. రెండు కూడా ఇక్కడ నెగిటివ్ విషయాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇలాంటి రెండు విషయాలను చూపించి మనకి అందులో ఖచ్చితంగా ఒకదాన్ని ఎంచుకోమన్నప్పుడు ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణను పరిహార సంఘర్షణ అంటారు. ఉదాహరణకి పరీక్ష హాలులో ఒక విద్యార్థికి రెండు సమాధానములు తెలియనటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకదానికి జవాబు రాయమనడం.
అలాంటి సమయంలో ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణని ఏమంటారు? పరిహార సంఘర్షణ. రెండు కూడా నెగిటివ్ ఉంటాయి, కానీ రెండిట్లో ఖచ్చితంగా ఒక దానిని అయితే ఎంచుకుని ఆ అబ్బాయి రాయాలి. రెండవ ఉదాహరణ ఒకసారి చూస్తే మనం ముందు నుయ్యి వెనక గొయ్యి. మధ్యలో ఉన్నాం మనం. ముందుకు వెళ్దామంటే నుయ్యి, వెనక్కి వెళ్దామంటే గొయ్యి. రెండింటిని దాటుకుని ఎలా వెళ్ళాలనేది సంఘర్షణ మనకి. అలాంటప్పుడు కూడా జరిగే సంఘర్షణ ఏంటి అన్నప్పుడు పరిహార సంఘర్షణ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవది ఉపగమ పరిహార సంఘర్షణ. ఇష్టమైన విషయాన్ని చేరుకోవాలి అని అనుకుంటారు, కానీ సిగ్గు వల్ల భయం వల్ల చేరుకోలేకపోవడం. ఇక్కడ ఇష్టమైన విషయము అంటే ఏంటి? ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి దీన్ని ఉపగమ సంఘర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కానీ సిగ్గు వల్ల భయం వల్ల చేరుకోలేకపోవడం అంటే పరిహారం నెగిటివ్గా కనిపిస్తుంది ఇక్కడ. అలాంటి సమయాల్లో డెసిషన్ తీసుకోమన్నప్పుడు ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణను ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు. ఉదాహరణకి ఒక విద్యార్థికి లేదంటే ఒక పిల్లవాడికి కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం, కానీ పట్టుకోవాలంటే భయం. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి ఏ సంఘర్షణ అని బిట్ అనేది ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం దాంట్లో ఉపగమ పరిహార సంఘర్షణ అయితే ఉపగమ పరిహార సంఘర్షణని ఆన్సర్ చేయాలి. రెండవ ఉదాహరణలో ఒక విద్యార్థికి ఎంబీబీఎస్లో సీట్ రావడం, కానీ దూరపు ప్రదేశంలో రావడం. ఇక్కడ పాజిటివ్గా ఉంది, ఇక్కడ నెగిటివ్గా ఉంది. ఇలాంటి సంఘర్షణని ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు. తర్వాత నాలుగవది ఏంటి? ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. రెండు ఆకర్షణీయమైన లేదంటే రెండు అనాకర్షణీయమైన విషయాలను చూపించి ఒక్కొక్క దాన్ని ఎంచుకోమన్నప్పుడు ఆ వ్యక్తిలో కలిగినటువంటి సంఘర్షణను ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒకే సమయంలో తక్కువ వేతనంతో సొంత ప్రదేశంలో జాబ్ రావడం, ఎక్కువ వేతనంతో దూర ప్రదేశంలో ఉద్యోగం రావడం. ఒక వ్యక్తి ఉన్నాడు అంటే మనం నిరుద్యోగులం అంతా కూడా ఏం చేస్తాము? ఒక జాబ్కి అప్లై చేస్తారనుకోండి. ఆ జాబ్ చాలా జాబులకి అప్లై చేస్తారు. అలా అప్లై చేసినప్పుడు ఏవో 2 జాబులు వచ్చాయి. ఆ 2 జాబుల్లో ఎంచుకోమన్నప్పుడు ఇక్కడ ఏంటి? ఒక జాబ్ అయితే తక్కువ సాలరీ ఇస్తారు, కానీ వాళ్ళ ఊరికి దగ్గరగా ఉంటుంది. అంటే వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి. తర్వాత ఏంటి? ఇవన్నీ కూడా అంటే దగ్గర ప్రదేశంలో ఉండడం వల్ల సొంత ఇంట్లో ఉంటారు, అద్దె తీసుకోవాల్సిన అవసరం అది ఉండదు. అలాంటి సమయంలో అంటే ఒక వ్యక్తికి ఒకే సమయంలో తక్కువ వేతనంతో సొంత ప్రదేశంలో జాబ్ రావడం, అలా కాకుండా ఎక్కువ వేతనంతో అంటే ఎక్కువ సాలరీ ఇస్తారు, వాళ్ళ ఊరికి దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాని గురించి సంఘర్షణ అనేది లోపల మొదలవుతుంది. అలాంటి సమయంలో వచ్చే సంఘర్షణని ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు. ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ చూద్దాం మనం. ఈ క్వశ్చన్ 2015లో టెట్ కమ్ డిఎస్సి పెట్టారు కదా, అప్పుడు వచ్చిన క్వశ్చన్ ఇది. రజాక్కు ఈత నేర్చుకోవాలని ఉంది. అదే సమయంలో నీటిలో మునిగిపోతానేమో అని భయపడుతున్నాడు. అతను ఉన్నటువంటి సంఘర్షణ ఏమిటి? ఇక్కడ చూడండి, ఉపగమ సంఘర్షణ, లేదంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, లేదంటే పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనమాట. దీంట్లో ఏంటి? మనకి రజాకి ఈత నేర్చుకోవాలని ఉంది అంటే ఇక్కడ పాజిటివ్ థింకింగ్ ఉంది, అంటే ఉపగమం. అదే సమయంలో నీటిలో మునిగిపోతానేమో అని భయపడుతున్నాడు అంటే భయం కానీ సిగ్గు వలన కానీ ఏ సంఘర్షణ వస్తుందని చెప్పుకున్నాం ఇందాక మనం? ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ.